ఏపీలో వరుసగా రెండో రోజు ఎన్కౌంటర్ జరిగింది. నిన్న జరిగిన మారేడుమిల్లి ప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో మావోయిస్టుల కీలక నేత దేవ్జీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నిన్న జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు మాస్టర్ మైండ్ హిడ్మాతో పాటు అతని భార్యతో పాటు 6 మావోయిస్టులు చనిపోయారు. మిగిలిన మావోయిస్టులు లొంగిపోవడం మంచిదన్నారు ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర. ఛత్తీస్గఢ్, తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారన్నారు ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర. పటిష్ట నిఘా ఏర్పాటు చేసి కదలికలను గమనిస్తున్నామన్నారు. సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మాతో పాటు మరో 5 మావోయిస్టులు చనిపోయారన్నారు. ఇక మరోవైపు ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 50 మందిని అరెస్టు చేశారన్నారు. వీరిలో స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు 3, ప్లాటూన్ మెంబర్లు 23 మంది ఉన్నారు. ప్రజలకు ఎక్కడా హాని జరగకుండా ఈ అరెస్టులు చేశామన్నారు. దొరికిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిని కూడా పట్టుకునేందుకు బృందాలుగా రంగంలోకి దిగాయని చెప్పారు. ఏడీజీ తెలిపారు. ఇప్పటివరకు 50 members Maoists have been arrested. Will 50 members NTR district, Krishna district, Eluru, Kakinada, Konasima 5 districts నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. Best part is it was a very specific int-based operations. Public కి లేకపోతే పోలీస్ కి ఎక్కడ హాని లేకుంటే స్మూత్ గా చేయడం జరిగింది. I compliment all my officers, they are with me here, and the entire team of police departments. దీనిలో మేజర్ బ్రేక్ త్రూ ఉంటే ఫస్ట్ టైం ప్రాబ్లీ ఇన్ ద హిస్టరీ arrest so many people, important cadres at one time. దానిలో స్టేట్ కమిటీ మెంబర్స్ SJCM చెప్తాము, స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్స్ 3, వెరీ ఇంపార్టెంట్ కార్డర్స్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ ఏరియా అండ్ లాస్ట్ చాలా సంవత్సరం నుంచి మావోయిస్ట్ మూవ్మెంట్ కి వాళ్ళు లీడ్ చేస్తున్నారు. అలాగా DVCM డివిజనల్ కమిటీ మెంబర్స్ 5, ఏరియా కమిటీ మెంబర్స్ 19, then platoon members 23, total 50. ఈ డీటెయిల్స్ అన్ని దీనిలో వెపన్స్ 45 వెపన్స్, ammunition 272 rounds, knives. దీంతో పాటు నిన్న ఆల్రెడీ మీకు ప్రెస్ బ్రీఫింగ్ లో అప్పుడు నేను చెప్పాను, ఆ ఎన్కౌంటర్ తర్వాత టు ద సేమ్ ఆపరేషన్. Those people are only people who are left out as of now, as per our information, and probably shortly we'll try to take them. కొంతమంది ఏ ఆఫెన్స్ లో ఉన్నారు అన్ని డీటెయిల్స్ కూడా ప్రెస్ నోట్ లో రాస్తాము, and specific details about any particular persons we'll be able to give you separately if you want, because all of you may not require those so many details. ఏపీలో వరుసగా రెండో రోజు ఎన్కౌంటర్ జరిగింది. నిన్న జరిగిన మారేడుమిల్లి ప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో మావోయిస్టుల కీలక నేత దేవ్జీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నిన్న జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు మాస్టర్ మైండ్ హిడ్మాతో పాటు అతని భార్యతో పాటు 6 మావోయిస్టులు చనిపోయారు. మిగిలిన మావోయిస్టులు లొంగిపోవడం మంచిదన్నారు ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర. ఛత్తీస్గఢ్, తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారన్నారు ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర. పటిష్ట నిఘా ఏర్పాటు చేసి కదలికలను గమనిస్తున్నామన్నారు. ఇక సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మాతో పాటు మరో 5 మావోయిస్టులు చనిపోయారన్నారు. ఇక మరోవైపు ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 50 మందిని అరెస్టు చేశామని చెప్పారు. వీరిలో స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు 3, ప్లాటూన్ మెంబర్లు 23 మంది ఉన్నారన్నారు. ప్రజలకు ఎక్కడా హాని జరగకుండా ఈ అరెస్టులు చేశామని చెప్పారు. ఇక దొరికిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిని కూడా పట్టుకునేందుకు బృందాలు రంగంలోకి దిగాయని ఏడీజీ చెప్పారు.